జ్యోతమ్మ, సూర్యబాబు అలాగే కుట్టి అయితే షాపింగ్కి వెళ్ళి వచ్చేస్తారు. ఇక షాపింగ్ నుండి వచ్చాక జ్యోతి, సూర్య సరే కుట్టి నువ్వు ఇంటికి వెళ్ళు, మేము ఇక వెళ్తామని చెప్పి అంటూ ఉంటుంది. సరే జ్యోతమ్మ బాయ్ అని చెప్పి అంటుంది. సరే కుట్టి బాయ్ అని చెప్పి కుట్టి అటు జ్యోతమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతారు. ఇక కుట్టి అయితే ఆ బట్టలను తీసుకొని వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్తుంది. ఇంతలో పైనుండి ఇందమ్మ, యామిని వాళ్ళిద్దరూ కూడా అలా చూస్తూ ఉంటారు. ఇక ఇంటికి వెళ్ళాక పద్మమ్మ అయితే ఏంది బిడ్డ ఎక్కడికి వెళ్ళావు అని చెప్పి అడిగితే అదేందమ్మా అలా అంటావు, సెక్యూరిటీ తాత నీకేమీ చెప్పలేదా అంటే సెక్యూరిటీ గార్డు మాకెందుకే ఏమైనా చెప్తారు, అయినా నీకు పూలు కోసుకోవడానికి టైం ఉంది, సెక్యూరిటీకి చెప్పడానికి టైం ఉంది, అమ్మా నాయన వాళ్ళకి చెప్పాలన్న దానికి మాత్రం టైం లేదు, సరేలే వెళ్ళు వాళ్ళతోనే తిరుగు అని చెప్పి అంటూ ఉంటుంది. అది విని కుట్టి అయితే నాయన నువ్వైనా చెప్పు నాయన అంటే సింహాద్రి కూడా లోపలికి వెళ్ళిపోతాడు. ఇక వాళ్ళిద్దరూ అలా వెళ్ళిపోవడం చూసి ఆనంది అయితే బాధపడుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్.